వృద్ధురాలిని వాలంటీర్ హత్య కిరాతకంగా హత్య చేశారని పిడిగుద్దులు గుద్ది కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం తరఫున ఒక్క వైసీపీ నాయకుడు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. బాధిత వృద్ధురాలి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. విశాఖలో 151 మంది చిన్నపిల్లలు అదృశ్యమయ్యారని, ఏపీలోనే ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెబితే తనను తిట్టారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇంత క్రూరత్వం ఉండాలి మనిషికి. ఇలాంటి ఒంటరిగా ఉన్న పిల్లలు కొడుకు కూడా బయట షాప్లో ఉండటం, పరిచయం ఉండటం, ఒంటరిగా ఉండడం చూసి పాపం మెడలో పుస్తెల తాడు కోసం, బంగారు పుస్తెల తాడు కోసం చాలా కిరాతకంగా హత్య చేశారు. ఇంత దారుణంగా జరిగింది అంటే ఎప్పుడు వచ్చే వాలంటీరు, ఇంటికి ఎప్పుడు వచ్చే వాలంటీరు లోపలికి వస్తే ఎంత కిరాతకంగా జరిగిందంటే పాపం పెద్ద ఆవిడకి చెవి కూడా వినిపించింది. ఆవిడకి హీరింగ్ ఎయిడ్ ఉన్న ఆవిడ నమ్మకంగా లోపలికి తీసుకొస్తే పిడికిలతోటి మూతి మీద గుద్ది, మొక్క మీద కొట్టి, పీక నులిమేసి పడేసి మెడలో ఉన్న బంగారు పుస్తెలతో లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరిగినట్టుగా తిరుగుతూ ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది.